తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ను, సభ్యులుగా ఆర్థిక కార్మిక శాఖల అధికారులను నియమించారు. అలాగే కమిటీ కన్వీనర్ గా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉన్నారు. 4 వారాల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది అధికారుల కమిటీ. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమస్యలను పరిశీలించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం అంటే పేద ప్రజల లైఫ్ లైన్ అన్న ఆయన ప్రతిరోజు 65 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారని, వారికి ఇబ్బంది కలిగించకుండా సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశంకి సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగదు. కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని, అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రతినిధులందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్సు ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం.